భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురానుంది. దీంట్లో ఇప్పటికే భూదార్ అనేటువంటి అంశాన్ని కూడా యాడ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు అంటే జనరల్గా ఈ భూదార్ కార్డుని ఎవరైతే ల్యాండ్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంపిణీ చేస్తారో ఒక నెంబర్ కేటాయించి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆధార్ తరహాలోనే దాంట్లో కూడా రైతులకు సంబంధించినటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉండే విధంగా ఈ భూదార్ కార్డులను కూడా పంపిణీ చేస్తారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భూదార్ కార్డుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల ఏమైనా నష్టాలు కూడా ఉన్నాయా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు అడ్వకేట్ మరియు రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మీరు భూదార్కి సంబంధించినటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాని గురించి వినే ఉంటారు. సో యాక్చువల్గా ఏంటి సార్ భూదార్ అంటే ఏంటి, ఇది ఎట్లా రైతులకు ప్రయోజనంగా మారనుంది? భూదార్ అనేది మనుషులకు ఆధార్. భారతదేశం మొత్తం కూడా ఎక్కడ పోయినా కూడా ఆధార్ నెంబర్ కానీ కొట్టినట్టయితే స్పష్టంగా ఆ మనిషి యొక్క వివరాలు, అడ్రస్సు అన్నీ తెలిసిపోతాయి. అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి భూముల వివరాలు, ఒక పట్టేదారు తన భూమి ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనే దాని మీద తనకున్నటువంటి ప్రతి కమతం యొక్క ఎక్స్టెంట్ తెలవాలి అని అంటే భూధార్ అని చెప్పి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది కొత్తగా ప్రవేశపెట్టబోతున్నటువంటి 2024 చట్టంలో దాన్ని భూదార్ అని ఒక అంశంగా ప్రవేశపెడతా ఉన్నారు. అది భూములకు సంబంధించినటువంటి భూదార్, ప్రతి కమతం యొక్క వివరాలు దాంట్లో ఉంటాయి అని ఒక కాన్సెప్ట్తో మాత్రం భూదార్ను ప్రవేశపెడతా ఉన్నారు. అయితే ఈ భూదార్ ఏంటంటే ఎప్పుడు పర్ఫెక్ట్ ఏదైతుందంటే దాంట్లో ఉన్న డ్రాఫ్ట్ ముసాయిదా ప్రకారంగా టెంపరీ భూదార్, పర్మనెంట్ భూదార్ అని చెప్పి రెండు కూడా ఇయర్ మార్క్ చేయడం జరిగింది. టెంపరీ భూదార్ అంటే ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈజ్గా దానికి టెంపరీ భూదార్ అని పెట్టి సర్వే తదనంతరం మనము పర్మనెంట్ భూదార్ ఇద్దామనేది ఒక ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి. దాన్ని సపరేట్గా చేసి ఉంటే ఈ భూదార్కు కొంత ప్రయోజనం జరిగేది. ఈ 6 ఓవర్లు కలపడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు. కానీ ఒకటి ఏంటంటే ప్రతి ఒక గ్రామంలో ఒక సర్వే నెంబర్ తీసుకొని ఆ సర్వే నెంబరుకు సంబంధించినటువంటి టీపన్ సర్వే సెటిల్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ అన్నీ కూడా ఒక సర్వే నెంబర్లో 4 పట్టదారులు ఉంటే ఆ 4 పట్టదారులకు కూడా ఆ సబ్ డివిజన్ చేసి ఒక్కొక్క సబ్ డివిజన్కు ఒక్కొక్క యూనిక్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఏదైతే సర్వే నెంబర్ ఉందో సర్వే నెంబర్ దానికి ఒక టెంపరీ భూదార్ ఇద్దాము, భూదార్ను సర్వే తర్వాత. అయితే ఈ ధరణి కాన్సెప్ట్ ఎప్పుడైతే సీరియస్గా చర్చకు వచ్చినప్పటి నుంచి కూడా ఏమనుకుంటున్నాము, భూమి కొలతల్లో అవకతవకలు ఉన్నాయి. ఒక గ్రామానికి సంబంధించినటువంటి భూమి మొత్తం కూడా చాలా ఎక్కువనన్నా ఉన్నది, కొంత తక్కువనైనా ఉన్నది. ఇవన్నీ జరగాలి అని అంటే, ప్రాపర్గా జరగాలి అని అంటే జమాబందీ అనేది భూమి ఎక్స్టెంట్ యొక్క విస్తీర్ణము, తర్వాత క్వాంటమ్ ఆఫ్ టోటల్గా గ్రామం యొక్క విస్తీర్ణము, ఆ విస్తీర్ణం వితిన్ ద విస్తీర్ణంలో ఒక పట్టదారు కుట్టినటువంటి ముక్కలుగా చేయబడేటువంటి సర్వే నెంబరు అన్నీ కలిపి ఒకే దగ్గర ఇవ్వడాన్ని దాన్ని భూదారుగా ఇద్దాము అనేది కాన్సెప్టు. కానీ సర్వే సెటిల్మెంట్ యాక్ట్ 1923 ప్రకారంగా ఇప్పటికీ కొద్ది రోజులు అయితే ఇంకో 100 సంవత్సరాలు అవుతుంది మనం సర్వే చేసి. అంటే 1923లో తీసుకురాబడ్డ చట్టం అది. 1930లో భూమి కొలతలు చేసి ఎవరికి వాళ్ళు సర్వే నెంబర్ డివిజన్ చేశారు. మళ్ళీ ఇప్పటివరకు కూడా సర్వే కాకుండా అవే సర్వే నెంబర్లను అట్లే కనుక ఈ భూదారు కనుక ఇచ్చినట్టయితే సమస్యలు మళ్ళీ అవే వస్తాయి. కాన్సెప్ట్ ఈజ్ గుడ్, బట్ ప్రాక్టికల్గా అమలు చేసేటప్పటికీ అది చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతి ఇంచు కొలిచిన తర్వాతనే భూదారు ఇవ్వడం మంచిదని మాత్రము అభిప్రాయంగా ఉంది. ఓకే సార్, చెప్పండి. అంటే భూదార్ అంటే ఆధార్ తరహాలోనే భూదార్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఐడెంటిటీ, ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇస్తారని కూడా చెప్తున్నాం. సో ఎట్లా కేటాయిస్తారు అంటే భూదార్ అంటే ఏంటి సార్, అసలు యాక్చువల్గా ఏంటి ప్రాసెస్ ఏంటి? భూదార్ అంటే భూమి ఉన్నది కదా, భూమికి ఆధార్, మనిషికి ఆధార్ ఎట్లను భూమికి ఆధార్. టెంపరీ మనము అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు, ఆధార్ నెంబర్ ఫిలప్ చేసేటప్పుడు మన వివరాలు అన్నీ తీసుకొని ఒక డ్రాఫ్ట్ ఇచ్చింది, మనకు కరెక్షన్ చేసుకోమన్నారు. పేరు, ఊరు, ఏజ్ అన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే పర్మనెంట్ కార్డు వచ్చింది మనకు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే టెంపరీ భూదార్ అని చెప్పి ఒక కార్డు లెక్క ఇచ్చేసి దాన్ని చెక్ చేసుకున్న తర్వాత దాన్ని పర్మనెంట్ భూదార్ చేస్తామంటున్నారు. అంటిల్ అన్లెస్ అంటే భూమి కొలతలు పరిపూర్ణంగా చేసేంత వరకు కూడా ఈ భూదార్ నంబరు కనుక ఇచ్చినట్టయితే ఈ మిస్టేక్స్ రిపీట్ అవుతాయి. దాని యొక్క ఉద్దేశమే ఫుల్ఫిల్ కానటువంటి పరిస్థితి. అందుకని ఈ
భూధార్ను ఆర్ఓఆర్కు లింకప్ చేయకుండా దీన్ని సపరేట్గా ఒక యూనిట్ కింద తీసుకొని కేంద్రం ఆల్రెడీ మనకు కొంత ఫండ్స్ ఇచ్చి కొన్ని రాష్ట్రాలు అయిపోయింది, 19-20 వరకు ఉన్నాయి, అందులో మన తెలంగాణ కూడా ఉన్నది. ఈ కేంద్రం ఇచ్చినటువంటి స్పష్టంగా ఏదైతే ఒక యూనిట్ ఒకటి తయారు చేసారు, ఆ యూనిట్ పరిధిలో కనుక చేసినట్టయితే టోటల్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి ఒక్క గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ ఊరు ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఊరికి బొడ్డురాయి మాదిరిగా సర్వే కూడా సూర్యచంద్రుడు అనే కొన్ని దిక్కులకు సంబంధించి కడరాయి ఉంటుంది. అక్కడి నుంచి ఆ ఊరు సర్వే అంతా చేసిన తర్వాత అందులో ఉన్న సబ్ డివిజన్స్ అన్ని చేసి ప్రతి పట్టేదారును దాంట్లో ఇండెక్ట్ చేసిన తర్వాత అతను సాటిస్ఫై అయినాకనే భూధార్ కార్డు ఇవ్వడం మంచిది. లేదంటే మళ్ళీ రిపీట్ అవుతాయి. చిన్న కమతానికి కూడా ఒక యూనిక్ నెంబర్ ఇవ్వాలి. దానికి రాష్ట్రం ఉంటుంది, జిల్లా ఉంటుంది, డివిజన్ ఉంటుంది, మండల్ ఉంటుంది, ఆ గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఇంటూ యూనిట్ వస్తుంది. అంటే నువ్వు ఏ రాష్ట్రానికి పోయినా కూడా మీ యూనిక్ నెంబర్ కొట్టుకుంటే మీ యొక్క ఎక్స్టెంటు అది స్పష్టంగా కనబడుతుంది. సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమీ చేయట్లేదు ఇక్కడ. సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఆర్ఓఆర్లో ఇంట్రడ్యూస్ చేయబడుతున్నటువంటి భూధారు, పర్మనెంట్ భూధారు, టెంపరీ భూధారు, వీళ్ళు కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏం చెప్పాలంటే ఇది కాదు, మొత్తం సర్వే చేద్దాము, టీపన్ ప్రకారంగా ఒక సర్వే నెంబర్కున్న విస్తీర్ణం ఇది, దాంట్లో సబ్ డివిజన్ అయ్యే వరకు టెంపరీ, దాన్ని డివిజన్ అయిన తర్వాత పర్మనెంట్ భూధారు ఇచ్చి పట్టేదారు యొక్క వివరాలన్నీ దాంట్లో ఉండేట్టుగా చూడటం మంచిదని మనము చెప్తే బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ భూధార్ కార్డులో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి సార్? అంటే రైతుకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ల్యాండ్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో? పర్టికులర్గా కోఆర్డినేట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఇప్పుడు ఏంటంటే మీ ఆధార్ నంబర్ కొడితే దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, గతంలో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మన తెలంగాణ అయింది. ఇండియా, ఆంధ్రప్రదేశ్, జిల్లా, మీ అడ్రస్ మొత్తం వివరాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు వీళ్ళు ఇదొక యూనిక్ నెంబర్ తీసుకొని మీ సర్వే నెంబర్ మొత్తం దాంట్లో వచ్చారు. ఒక్కొక్కరికి 4-5 జాగాల పట్టా ల్యాండ్స్ ఉంటాయి ఒకటే ఊరిలో. ఇప్పుడు మేము చౌఫస్లు అంటాం దాన్ని 1B అంటున్నాం. ఈ నంబర్లన్నీ కలిపి మీ దగ్గర ఒక దగ్గర 4 ఎకరాలు, ఒక దగ్గర ఎకరన్నర, ఒక దగ్గర పావు ఎకరా, ఇవన్నీ ఉంటాయి. ఈ నంబర్లు కలిపి కూడా అన్నీ కలిపి ఒక యూనిక్ నంబర్ ఇవ్వాలి. అంటే సర్వే నెంబర్ వైజ్ ఇస్తారా, లేకపోతే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇంకా ఆ యూనిట్ ఒకటి దాన్ని ఫామ్ చేశారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏముందనేది బయట రాష్ట్రాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాతనే ఈ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే బాగుంటుంది. దాన్ని టైటిల్ గ్యారంటీ అంటామా, లేకపోతే ఎట్లా తీసుకుంటారు పక్క రాష్ట్రం నుంచి క్లియర్గా తెలుసుకోవాలి. దానివల్ల లాభ నష్టాలు కూడా కమిటీలో ఉన్నటువంటి మన ఆయన ఇద్దరు కూడా ఎక్స్పర్ట్స్ వాళ్ళు అయితే మనం పక్క రాష్ట్రాలు చూసి కాకుండా మనము ప్రాక్టికల్గా జరిగేటట్టుగా చూస్తే బాగుంటుంది అనేది కమిటీ ఒపీనియన్గా ఉంది. సో మెయిన్గా ఇప్పుడు ఆ కార్డు ఇవ్వడం వల్ల అటు రైతులకు కానివ్వండి, ఇటు ప్రభుత్వానికి కానివ్వండి, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అన్నీ ఉంటాయి. అగ్రికల్చర్ లోన్ కావచ్చు, లేకపోతే పంట అమ్ముకోవడానికి కావచ్చు, లేకపోతే దాని మీద రావాల్సినటువంటి ఇప్పుడున్న రైతు భరోసా, రైతు బంధు లాంటిది ఏదైనా కావచ్చు, ఎక్కడైనా లోన్కి తీసుకురావడానికి కావచ్చు. ఈ కార్డు మీరు భూధార్ కార్డు చూపిస్తే అన్ని రకాలుగా మీ వివరాలు ఉంటాయి. కాబట్టి ఈ మీకున్న వ్యక్తిగత ఆధారు, తర్వాత ఈ భూధారు చూపించినట్టయితే మీకున్న స్థిరాస్తి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో అంటే మీరు పదే చెప్తున్నారు కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల ఈ భూధార్ ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు అంటున్నారు. సో ఎలాంటి మిస్టేక్స్ జరిగేటువంటి అవకాశం? మిస్టేక్స్ జరగడం ఒక్కటే అండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినట్టయితే టోటల్గా మిస్టేక్ అది. దాన్ని ఖచ్చితంగా మొత్తం తెలంగాణ భూమిలో ఏంటంటే 2,80,00,000 ఎకరాల భూమి ఉన్నది మనకు. ఇందులో స్పష్టంగా అగ్రికల్చర్ ల్యాండ్ 1,42,00,000 ఎకరాల భూమి ఉన్నది. దానికి అటవీ భూములు ఉన్నాయి, పొరంబోకు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, గ్రామకంఠం ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, వ్యవసాయ భూమి ఉంది, పరిశ్రమలు ఉన్నాయి. ఏ భూమికి ఆ భూమి విడగొట్టిన తర్వాత ఆ భూములన్నిటి కూడా స్పష్టమైన ట్యాగ్ ఇవ్వాలి. వాటికి ట్యాగ్ ఇచ్చిన తర్వాతనే మనకు దానికి న్యాయంగా జస్టిస్ జరుగుతుంది. ఆ భూమి ఎవరిది అనేది ఒక స్పష్టత వస్తుంది మనకు. అప్పటి వరకు కూడా వరల్డ్ బ్యాంక్ కూడా ఏమంటుందంటే అంటే మీ భూమి ఎంత ఉందో మీరు చెప్పండి, మీ రాష్ట్రంలో ఎంత భూమి ఉంది చెప్పండి, అసలు అన్యూటిలైజ్ ల్యాండ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది, పట్టా ల్యాండ్ ఎంత ఉన్నది అని వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని డిజిటలైజ్ చేయమంటున్నారు. ఇప్పుడు డిజిటలైజ్ ఆన్ రికార్డు ప్రకారంగా ధరణి యాజ్ ఆన్ టుడే అమల్లో ఉన్నటువంటి ధరణి ప్రకారంగా అందరి పేర్లు వచ్చినాయి అంటున్నారు. దానిలో వచ్చిన మిస్టేక్స్ ఏంటంటే పేర్లు తప్పు ఉన్నాయి, ఎక్స్టెంట్ తప్పు ఉన్నాయి, కులం తప్పు ఉన్నది, ఇవన్నీ తప్పు ఉన్నాయి. ఇవన్నీ కరెక్షన్ చేయమని అడుగుతున్నారు. ఇంకా అడుగుతూనే ఉన్నారు. అది ఇంకా కొన్ని
ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఏదో చేంజెస్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా కేవలం ఈరోజు భూదారు మీదనే చర్చ అవుతుంది కాబట్టి పరిపూర్ణమైన సర్వే ప్రతి ఇంచు కూడా వదలకుండా సర్వే చేసి దానికి ఒక యూనిక్ నంబర్ ఇచ్చి ఒక సర్వే నెంబర్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్లారిటీగా తీసుకొని ఆయనకు మొత్తం ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎన్ని విస్తీర్ణాలు కలిపి అతనికి ఉన్నదనేది ఒక పట్టేదారుకు, ఒక భూ యజమానికి అవన్నీ ఇచ్చినట్టయితే మనకు భూదారు కార్డు యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సో అంటే ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కానీ ఎందుకు ఆర్ఓఆర్ చట్టంలో దీన్ని జాయిన్ చేయొద్దని చెప్తున్నారు? ఆర్ఓఆర్ చట్టం అనేది రికార్డ్ ఆఫ్ రైట్స్. అది రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఎక్కడ కూడా భూమికి రీసెటిల్మెంట్ సర్వే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దానివల్ల ఏంటంటే అమ్మకాలు, కొనుగోలు, తర్వాత సక్సెషన్స్ అంటే తండ్రి చనిపోతే కొడుకులకు, తల్లి చనిపోతే కొడుకులకు ఇలాంటివి జరుగుతాయి. చిన్న చిన్న మల్టీ లిటిగేషన్స్ తీసుకునేది ఉంటుంది తప్ప అందులో కొలత అనే సబ్జెక్ట్ ఉండదు. అక్కడ ఒక సర్వే నెంబర్లో 6 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు డివిజన్ చేసి పక్కతను కొనిస్తాడు, మిగతా 3 ఎకరాలు ఉన్నట్టుగానే ఆ రికార్డు చూపిస్తారు, రికార్డ్ ఆఫ్ రైట్స్. అంతేగాని మనకు ఫీల్డ్ మీద ఏముంది అనేది ఒక క్లారిటీగా ఉండదు. అలాంటిది ఆ పర్టికులర్గా ఫిజికల్గా జరగవలసిన యాక్టివిటీను నువ్వు పేపర్ మీద జరిగే యాక్టివిటీకి సంబంధం లేని సబ్జెక్ట్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ లక్ష్యం భూదారి యొక్క పదానికి ఒక నిరర్ధకత ఏర్పడుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కానివ్వండి, ఇటు ప్రభుత్వాలకు కానివ్వండి, ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఉండడానికి ఈ భూదార్ కార్డులో ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకొస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని కూడా సర్వే చేసిన తర్వాతనే ఈ భూదార్ కార్డులను కేటాయిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని బాలరాజు గారు చెప్తున్నారు. ఆయనతో పాటు చాలామంది నిపుణులు కూడా అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా ఆర్ఓఆర్ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఇంకా ఈ భూదార్కు సంబంధించిన కూడా చర్చ కూడా పెద్ద ఎత్తున జరగలేదు. కాబట్టి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనందరం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.